ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా ఊర్ల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, నల్గొండ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగడం జరుగుతుంది వాళ్ళ పని నిమిత్తం. సో ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు రామ్కోటి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన మీద వ్యవసాయదారులకు అసలు నమ్మకం లేదు. కేసీఆర్ పాలన మీద నమ్మకం ఉండే వచ్చింది కానీ కేసీఆర్ ఓడిపోలే. కేసీఆర్ కింద ఉన్న కొంతమంది దొంగలు ఉండే. డైరెక్ట్గా 3 సార్లు కూడా వాళ్ళనే ఉంచుకుంటే అక్కడ వ్యతిరేకత వచ్చింది తప్ప కేసీఆర్ మీద వ్యతిరేకత రాలే. కాకపోతే కేటీఆర్ కొంత అహంకారం ఉంది. అహంకారం తగ్గించుకోవాలి. పనిచేసే బదులు అహంకారం కూడా ఉంది. అహంకారం తగ్గించుకోవాలి. విన్నావా? రేవంత్ రెడ్డి పాలన అంటే మరి రేవంత్ రెడ్డి మాత్రం ఆ పాలన గురించే పాకలాడుతుండు కానీ ఆడ డబ్బులు లేవు. ఏం చేస్తాడు? చెప్పే వరకు చెప్పేసిండు. ఇక ఇప్పుడు ఆయన ఇజ్జత్ తీసుకున్నట్టు తీసుకుంటుండు అంతే తప్ప ఆయన పాలనలో అంటే ఆయన ఏం చేస్తాడులే తప్ప. కానీ ఇప్పుడు కేసీఆర్ చేసే పాలన కూడా ఈయన చేయలేకపోతుండు. ఇప్పుడు ఏదైనా చెప్తే వస్తే వస్తుందనాలి, లేకపోతే లేదనాలే. కానీ రోజు ఊరబెట్టుడు ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అని చెప్పడమే తప్ప అది చెప్పి తర్వాత నువ్వు వేసినా కూడా ఫలితం ఉండదు. వేస్తే వేస్తాననాలే, లేకపోతే లేదనాలే. ఏది రైతు భరోసా గురించి అయితే జనాల్లో చాలా వ్యతిరేకత ఉంది. రెండోది కాళేశ్వరం కట్టకుంటే మాకు ఈడ సూర్యాపేటకు నీళ్ళే రాకపోవు, దానికి వ్యతిరేకిస్తారు కాంగ్రెస్. ఇంకా 4 రోజులు నీళ్ళు రాకుంటే ఊళ్ళ నుంచి ఉరికించి కొడతారు. ఆ కాళేశ్వరం మీద కనుక వ్యతిరేకం ఉంటే ఆయన ఇంజనీర్ తప్పు ఉండాలి, లేకపోతే వాడు కట్టించడం తప్పు ఉండాలి. కానీ కేసీఆర్ డబ్బులు తిన్నాడు. ఆయన తింటే వాని మీద చర్య తీసుకో. కానీ కాళేశ్వరంని పలిగిపోతే దాన్ని బాగు చేసుకోవాలి. అందరికీ ఒక లెవెల్ మీద ఇది ఉన్న ఇక్కడి నుంచి 5 సంవత్సరాల వరకు నేను ఈ డబ్బులు ఎక్కువ చేయనని దాని మీదనే తిప్పకపోయినాం. ఆ ఫ్రీ అంటారుకే అందరు ఫ్రీ కోసం పోయి ఉన్న జెంట్స్ ఎక్కలేరు. నువ్వు ఏ బస్సులో ఎక్కి చూడు, ఆ బస్సు నిండా లేడీస్లే, 20 మంది కూడా మగోళ్ళు లేరు. ఎందుకు లేరు? ఉంటే బండి మీదనైనా పోదాం కానీ బస్సుకి ఎక్కాం, ఉంటే ఆటో మీదమైనా పోదాం కానీ బస్సుకి ఎక్కాం, ఉంటే కార్ అయినా తీసుకుపోదాం ఇవాళ హైదరాబాద్ పోతే కానీ ఆ బస్సుకి ఎక్కాం అనే కాడికి వచ్చింది ఈ ఫ్రీ గురించి. అది మంచిదే కావచ్చు కానీ అది మాత్రం ఆర్టీసీకి నష్టమే, ప్రభుత్వానికి నష్టమే అది ఆ ఫ్రీ గురించి. దాని బదులు ఆడోళ్ళకు ఆ 2500 ఇస్తా అన్నాడు కదా, అట్లా ఇవ్వకపోయాడు స్కీమ్. ఇది ఏమైనా బస్టాండ్లో జనాల్లో చూపించడానికే తప్ప ఆడలకు పనికిరాదు. ఎందుకంటే వాళ్ళు కొట్లాడుతున్నారు పాపం లోపల, నీకు సీట్ ఉండి నాకు సీట్ లేదని. ఇది చాలా పొరపాటు. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? నా పేరు శివకుమార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచి పాలన ఉంది, మంచిగా చేస్తుండు. హైడ్రా అనేది అవన్నీ మంచిగానే ఉన్నది. అందులో కూడా ఏంటంటే ఫస్ట్ మనకు రుణమాఫీ ఒకసారి 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి కావడం అది మంచి గొప్పదనం. గత ప్రభుత్వం కూడా అట్లా ఏం చేయలేదు. ఎవరికో వచ్చినాయి మాలాండలకు రాలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళకే వచ్చినాయి. వేరే పార్టీ అని అగ్రెస్టివ్గా చేసి దాన్ని ఏదో మా కార్యకర్త కాదని చేసి వాళ్ళు అట్లా చేయడం వాళ్ళ పాలన జరిగింది. ఈ పాలన అట్లా కాదు. చాలామందికి రుణమాఫీ అనేది 2 లక్షల లోపు మాఫీ రావడం అనేది చాలా గొప్పదనం. రైతు బంధు అనేది అది కూడా వస్తుంది, రైతు భరోసా కూడా వస్తుంది. కానీ అది టైం పడుతుంది. ఇప్పుడు పెళ్లి చేసుకోగానే మనం ఏమంటారు కదా అన్నట్లుగా సంవత్సరం ఇంకా కాలేదు, టైం పడుతుంది. రైతు భరోసా రాకున్నా వచ్చినా కూడా అది కూడా వస్తుంది, రాకున్నా పర్వాలేదు. కానీ రైతు రుణమాఫీ చేయడం చాలా గొప్పదనం. ఇది రేవంత్ రెడ్డి మంచి పాలన చేస్తుండే, మంచిగానే ఉంది అంతా. కాకుండా కొత్త పాలన కాబట్టి ఇంకా టైం పడుతుంది. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది కూడా మంచిగానే ఉంది. కేసీఆర్ పాలన కూడా మంచిగానే ఉంది, అది కూడా మంచిగానే చేశారు. కానీ దాన్ని కూడా మేము తప్పు పట్టలేదు. కాకుంటే దాంట్లో వాళ్ళకి బాగా నడిచినాయి, మాలాండలకు నడవలేదు. ప్రజలకు అంటే కార్యకర్తలకు నడిచినాయి కానీ మాలాండలకు నడవలేదు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరేం పేరు సార్? పవన్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? వ్యాపారం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పేదలు మధ్యతరగతి వాళ్ళు సంతోషంగా ఉన్నారండి. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు వీటి అమలు, ఆ విద్యుత్ పరంగా కానీ, బస్సు ప్రయాణాల పరంగా కానీ, గ్యాస్ పరంగా కానీ, రేపు వచ్చే ఇందిరమ్మ ఇండ్ల పరంగా కానీ సంతోషంగా ఉన్నారు. దాన్ని ప్రశ్నించడానికి కేసీఆర్ గారు ఏదన్నా ఉంటే ఆయన ఇంతవరకు అసెంబ్లీకే రాకుండా ఆయన మాట్లాడుకుంటూ ఉండటం ఈ సంవత్సరంన్నరలో కూడా అదొక ఆయన ఒక మైనస్. ఇప్పుడైతే మంచిగానే ఉంది పాలన.
గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది చెప్తుంటాం కదా, గతంలో వర్క్ చేసి కానీ రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కనీసం ఒక 10 ఏళ్ళు చేసి రేషన్ కార్డు కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం అది. ఇక అటువంటి ప్రభుత్వం పెద్దోనికే మేలు చేసిన, పెద్ద రైతులకే మేలు చేసిన విధానం చేసిర్రు. ఉద్యోగాలు లేవు పిల్లగాళ్ళకు, చదువుకునే పిల్లగాళ్ళకు ఉద్యోగాలు లేవు, చదువుకోవాలని ఇంట్రెస్ట్లు పోగొట్టిర్రు. అంతా వీధిన పడి బార్షాపుల పడి తిరిగే విధంగా తయారు చేసిండు ఆయన. ఇప్పుడున్న ప్రభుత్వంలో అయితే ఈ రకంగా ఉంది. ఇంకా పోను ఇంకా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? బాలుగౌడ్. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన, ప్రజాపాలన అనే దానికి నిదర్శనం రేవంత్ రెడ్డి పరిపాలన. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన. ప్రజాపాలన అనే దానికి ఏదైతే పేరు పెట్టిరో ఆ పేరుకు సరైన నిదర్శనం ఈరోజు నడుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరైనా ముఖ్యమంత్రి ఉన్నా ఇంకెవరున్నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఆలోచించేది బీద మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచించే పథకాలు తెస్తుంది. అటువంటి పథకాలన్నీ కూడా ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నాయి. అవి ఏ విధంగా అంటే, ఒక బీద మధ్యతరగతి కుటుంబాలు నిత్యం చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు నుండి పట్టణాలకు చేరుకొని వాళ్ళ పనులు చేసుకుని ఆ తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ పల్లెలకు చేరుతారు. దాంట్లోని భాగం ఈరోజు ఆర్టీసీ ఉచిత ప్రయాణం. ఈ ఉచిత ప్రయాణంలో ఎంతోమంది మహిళలు లాభపడుతున్నారు. ఎందుకంటే డైలీ 100 నుంచి 150 రూపాయలు ఖర్చు వస్తుంది వాళ్ళు మళ్ళీ పల్లె నుంచి పట్టణానికి రావాలంటే. ఆ రకంగా 100 నుంచి 150 రూపాయలు ఒక మహిళ వేసుకున్నా కానీ నెలకు 5,000 రూపాయలు వాళ్ళు ఆదా చేసుకునే పరిస్థితి ఈరోజు ప్రజాపాలనలో, ప్రభుత్వంలో అది రేవంత్ రెడ్డి సారథ్యంలో జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క సంవత్సరంలో 10 నెలల్లో 55,000 ఉద్యోగాలు భర్తీ చేసి ఈరోజు నిరుద్యోగులకు ఒక వరమై వాళ్ళకు పల్లెల్లో, పట్టణాల్లో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు ఈరోజు వెలుగు నింపింది. అంటే నిరుద్యోగుల పరంగా ఆ విధంగా గొప్ప ఉద్యోగాలు వేసి ఈరోజు వాళ్ళ జీవితాలు వెలింపింది. రెండోది రైతులకు విషయానికి వచ్చేస్తే రైతు భరోసా మొన్న చూసాం, ఎకరానికి ఇప్పుడు స్టార్ట్ అయింది. మొట్టమొదటిగా చేసింది రైతు రుణమాఫీ. 1,00,000 నుంచి 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఎంతమంది రైతులు ఉన్నారో, బ్యాంకుల ద్వారా రుణం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2 లక్షల రుణమాఫీ వరకు కూడా పూర్తిగా రుణమాఫీ చేసింది. ఇప్పుడు ఇంతవరకు రుణమాఫీ చేయని దొంగ పార్టీ అంటే కేసీఆర్ ఒకటి చెయ్యడు, కానీ మీరు చేయలేదనే పబ్బాలు మాత్రం బాగా ఆ ఫోటోల ద్వారా, మీడియా ద్వారా చెప్పుకునే గొప్ప చరిత్ర ఆయనకు ఉండదు లేదు.